ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? 100% టీడీపీ. జనసేన టీడీపీ కలిసిందంటే 160 సీట్స్ 100% వస్తాయి మేడం. ఎందుకంటే జగన్ మాకు చెప్పాడు, ఏం చెప్పాడు, 8,000 9,000 12,000 ఇస్తా అన్నాడు అమ్మ ఒడి. మోడీ ఈయన కలిపి మొత్తం కూడా 7,500 వేసారు. అమ్మ ఒడి, ఈ ఒడి, ఆ ఒడి ఇస్తే జరగదు. ఓన్లీ జరగాలి ఏమన్నా ఉంటే అభివృద్ధి జరగాలి, సాఫ్ట్వేర్లకి ఎంప్లాయ్మెంట్స్ కావాలనుకుంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వస్తేనే అవుద్ది. లేకపోతే జగన్ వస్తే ఇంకా మా ఆంధ్రప్రదేశ్ అనేది నరకం అండి. జగన్ వస్తే ఇంకేం లేదు, మేము శూన్యమే. సార్, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరడానికి ఇప్పుడు జగన్కి గట్టి పోటీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? తప్పకిస్తుందండి. ఎందుకని అనుకుంటున్నారు? కాంగ్రెస్కు ఊపు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ని రోజులు పరిపాలన చేసినందుకు, కొత్తగా జగన్ ప్రభుత్వం వచ్చినందుకు కాంగ్రెస్ కూడా ఒకసారి చేయిస్తాం అని చెప్పి వాళ్ళకు మనసులో ఉంది. తప్పక కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఇప్పుడు షర్మిల గారు ఎవరికి సహకరిస్తారని మీరు అనుకుంటున్నారండి ఏపీలో? ఇప్పుడు ఆమెకి ఎవరైతే పదవి ఇచ్చిందో వాళ్ళకే సహకరించాలి, కానీ వేరే వాళ్ళకి సహకరిస్తే దండగా అయిపోతుంది. కాంగ్రెస్ నాయకులు నమ్ముకున్న వాళ్ళంతా వ్యతిరేకం అయిపోతారు. కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళకు కాంగ్రెసే అండగా ఉండి కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ ప్రజలు వీళ్ళని తప్పక గెలిపిస్తారు. కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఈవిడ వచ్చి ఏం చేస్తుందని ఆయన చాలా మంది అంటున్నారు. సీనియర్లు జూనియర్లు కాదండి, వర్క్ చేసే వాళ్ళు కావాలి. ముఖ్యంగా కాంగ్రెస్ను పైకి తీసుకొచ్చే కావాలి. ఎవరైనా పర్వాలేదు, జూనియర్ అయినా సీనియర్ అయినా సమానంగా చూసుకొని అందరూ కమ్మటంగా ఉండేసేసి ఒక తాటిపై వచ్చేసి ఎక్కువ కృషి చేస్తారు. దాంట్లో ఏమాత్రం సందేశం లేదు. వచ్చేది కూడా సెంట్రల్ కూడా కాంగ్రెసే వచ్చే సూచనలు కనపడుతున్నాయి. జనాలు మార్పు కొరకు తగు శ్రద్ధ పట్టుకొని కూడా వాళ్ళు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేయలేదు, బీదోళ్ళకి ఏం చేయలేదు, రేషన్ కార్డు ఇంతవరకు ఉంచలేదు. అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి ప్రజలు బాగా కోరుకుంటున్నారు. దాంట్లో ఎలాంటి సందేశం లేదు. కదా ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరింది కదా, ఇప్పుడు జగన్కి గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నా? గట్టి పోటీ వేయాలి, గెలవాలి. కాంగ్రెస్ ఎక్కడ కూడా కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకట్లా అనుకుంటున్నావు? ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన బాగుంటుంది. బీదోళ్ళకు చూస్తారు, మంచోళ్ళకు చూస్తారు, అంతా చూస్తారు. వీళ్ళంతా దొంగలకే చూస్తారు, గుండగాళ్ళకు చూస్తారు. అందుకే కాంగ్రెస్ వస్తేనే పరిపాలన బాగుంటుంది. నలుగురికి తిండి లేకుండా తిండి పెడతారు, తిండి దొరుకుతుంది, పని దొరుకుతుంది. పని వస్తే మనం సంపాదనం చేసుకుంటే మనం తిండికి వస్తుంది. కానీ ఇంట్లో ఖాళీ దొంగలు రాజ్యం పంచుకుంటారు. రౌడీ షీటర్ ఎక్కువ, దొంగలు ఎక్కువ ఇది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమంటుందంటే వాళ్ళు తిన్నా మనకు కూడా చూస్తారు పక్కకు. వాళ్ళకు పొట్టలేంకు వాళ్ళ సంచులో ఇంపుకుంటారు, వాళ్ళ బెంకులో ఇంపుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చూస్తున్నాం. ఇక్కడ ఎట్లా వచ్చింది, తెలంగాణలో ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కూడా రావాలి. వస్తేనే పరిపాలన బాగుంటుంది. రెండు దేశాలు కలిపితే మంచిగా రాజ్యం కూడా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఏపీలో షర్మిల గారు ఎవరికి సహకరిస్తారని అనుకుంటున్నారు మీరైతే? కాంగ్రెస్కి చేస్తారంట కదా, కాంగ్రెస్కి చేస్తామని కాంగ్రెస్ చేస్తే మంచిది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత షర్మిల గారికి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ జగన్ గారిని ఇంటికి పంపిస్తాం. అది జగన్ గెలిచే అవకాశం లేదని చెప్పేసి షర్మిల గారు కాంగ్రెస్లో చేరి మెజారిటీతో ఇక్కడ వినే ఛాన్సెస్ అవుతాయని అనుకుంటున్నారని చెప్తున్నారు. అది అసంభవం. జగన్ గారు 99% కూడా నెగ్గడం. అది ఈసారి మరి చంద్రబాబు గారు ఎన్ని సీట్లు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? 140 150 సీట్లు, దగ్గర 150. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరే కలిపి 160 155 మయాన్ ఉంటాయి. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచే వచ్చాను. కొంచెం వ్యతిరేకత అయితే జగన్ మీద ఉంది. ఖచ్చితంగా పోటీ అయితే ఇస్తుంది. అందులో వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళడానికి పూర్వపు కాంగ్రెస్ అభ్యర్థులంతా ఉన్నారు కదా, వాళ్ళంతా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో గెలిచి ఆంధ్రాలో పోటీ చేస్తున్నారు కదా, మా కాంగ్రెస్ పార్టీ చేసుకొని అక్కడ గెలిచే అవకాశం ఉంది. తెలంగాణలో ఫస్ట్ రావడం ఆమె చేసిన తప్పు. అదేదో ఫస్ట్ స్టార్టింగ్ ఆంధ్రాలో పార్టీ పెట్టి ఉంటే ఇప్పటికి ఇంకా మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఏపీలో ఆవిడ ఎవరికి సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారు ఎక్కువగా? నాకు తెలిసి ఎవరికి సహకరించండి. ఓట్లు చేయకుండా ఉండాలంటే వాళ్ళు న్యూట్రల్గా ఉండేది బెస్ట్. పోటీ చేయకుండా ఉండేది బెస్ట్. పార్టీని బలోపేతం చేసుకునేది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు కాంగ్రెస్లో సీనియర్ నాయకులు ఉండగా ఇప్పుడు ఈవిడని ఎందుకు అని చెప్పేసి చాలా మంది అని అంటున్నారు కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? వైఎస్ఆర్ కూతురుగా ఉంది కాబట్టి ఆమె వచ్చింది. షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు కదా, మరి ఇప్పుడు జగన్కి గట్టి పోటీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే అంత పూర్తిగా పోటీ ఇవ్వకపోయినా కూడా నార్మల్గా అయితే ఇప్పుడు ఫామ్లోకి వస్తుంది కాంగ్రెస్. చాలా పర్సెంట్, ఒక 50% వరకు ఫామ్లోకి వస్తుంది.
చాలా మంది అంటున్నారు తన అన్నకి బంధుత్వాన్ని అన్ని కట్ చేసుకొని ఇప్పుడు వేరే పార్టీ అపోజిషన్ పార్టీలకు చేరడం అన్యాయం అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. అది లోపల విషయాలు అయితే మనకు తెలియదు, కానీ బయటికి అయితే కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఫామ్లో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు ఏపీలో ఆవిడ ఎవరికి సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారండి? ఎవరికి సహకరించదు కాంగ్రెస్ పార్టీ, ఎవరికి సహకరించదు, అన్నిటినీ సమానంగా ఈక్వల్గా చేస్తుంది. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటాపోటీగా కూడా వస్తున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారండి? ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అది ఆ పార్టీల యొక్క చేసే యొక్క ఉంటుంది కదా మేడం, దాని యొక్క యూజ్ని బట్టి వాళ్ళ యొక్క ఇచ్చే హామీలను బట్టి ఉంటుంది. కరెక్ట్ చెప్పడానికి రాదు. షర్మిల మాత్రం మంచి ఫామ్లోకి వస్తుంది కంపల్సరీ.